Yeah, dear students, now we are seeing Maths 1A, question number 20 la fourth question amma. Question number 20 la fourth question. Question number 20 la fourth question. Okay na? Okay, ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 20లో ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మ. రైట్, ఏంటిదట? షో దట్ డిటర్మెంట్ ఆఫ్ a plus b plus c plus 2c ab, c b plus c plus 2a b, c a c plus a plus 2b ఈక్వల్ టు ఎంత ప్రూవ్ చేయమంటున్నామమ్మా? 2 ఆఫ్ a plus b plus c హోల్ క్యూబ్. 2 ఆఫ్ a plus b plus c హోల్ క్యూబ్. ఓకే, ఎలా చేస్తాం? సో ఫస్ట్ స్టెప్ అయితే ఇది తీసుకుంటామమ్మా. ఫస్ట్ స్టెప్ సేమ్ ఇదే కింద రాస్తాం. అన్ని ఫస్ట్ స్టెప్లు అంతే. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకు అబ్జర్వ్, ఇక్కడ కొంచెం మన సేమ్ థర్డ్ ప్రాబ్లం లాగానే అమ్మా, సేమ్ థర్డ్ ప్రాబ్లం లాగానే ఇవన్నీ యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏంది ఫస్ట్ చూడండి అమ్మా, a ప్లస్ 2b ప్లస్ 2c ab అంటే ఏకి ఏ యాడ్ చేస్తే ఇది 2a అవుతుంది, బీకి బి యాడ్ వన్ సెకండ్ ఇది బీనే, అది 2b కాదు, బీకి బి యాడ్ చేస్తే 2b అవుతుంది. సో ఏ యాడ్ చేస్తే 2a, బి యాడ్ చేస్తే 2b, మళ్ళీ 2c, అట్లా అన్నీ అట్లనే అవుతాయి అమ్మ. చూడండి సి ఉంది ఇక్కడ, సి అంటే మనం సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 3 లాగానే ఒక స్టెప్ చేస్తున్నాం. ఏంటి ఆ స్టెప్? C1ని మారుస్తున్నాం. ఇది C1, ఇది రో C1 కదా, కాలం 1. దీన్ని మనం మార్చుకుంటున్నాం. ఎలా మార్చుకుంటున్నాం అంటే C1ని మార్చండి. ఎలా మార్చండి? C1 ప్లస్ C2 ప్లస్ C3 ఈ మూడింటిని యాడ్ చేస్తే ఒక C1 రాయండి. మూడింటిని యాడ్ చేసి C1 రాయండి. మూడింటిని యాడ్ చేసి C1 రాయండి. ఓకేనా? మరి ఏమవుతుందా అప్పుడు యాడ్ చేస్తే? ఓకేనా? ఇక్కడ ఏముంది? a ప్లస్ b ప్లస్ 2c. ఇంకేం యాడ్ చేయమంటాడు? ఏ యాడ్ చేయమంటాడు, బి యాడ్ చేయమంటాడు. అప్పుడు ఏమవుతుంది? అది 2a ప్లస్ 2b ప్లస్ 2c. అలానే ఇక్కడ సి ఉంది, ఈ రెండు కూడా యాడ్ చేయమంటున్నాడు. ఏమవుతుంది? ఇది కూడా 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఓకేనా? మళ్ళీ సి ఉంది ఇక్కడ, ఈ రెండింటిని యాడ్ చేయమంటుండే. ఏమవుతుంది? 2a ప్లస్ 2b ప్లస్ 2c. అట్లా ఓన్లీ C1 మారిందమ్మా, C1 మారింది. ఇవి అట్లానే ఉన్నాయి, C2 C3 అలానే ఉన్నాయి, ఏం మార్పు లేదు. సో ఇక్కడ గమనిస్తే ఏముంది మరి ఇక్కడ మనకు అన్నిట్లో 2a ప్లస్ 2b ప్లస్ 2c, 2a ప్లస్ 2b ప్లస్ 2c, 2a ప్లస్ 2b ప్లస్ 2c అంటే కామన్ తీయచ్చు కదా బయటికి. కామన్ కదా, అన్నిట్లుంటే కామన్. బయటికి తీస్తే ఏం మిగిలింది మరి? ఇక్కడ 1 1 1 మిగులుతుంది. కామన్ తీసినాం కదా, 1 1 1 మిగులుతుంది. ఓకే కదా, రైట్. ఓకే, తర్వాత ఇక్కడ మరి నెక్స్ట్ ఏం చేస్తాం? డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం. డిటర్మెంట్ ఫైండ్ చేయాలంటే ఏదైనా ఒక రెండింటిని 0 చేసుకుంటే ఈజీ కదమ్మా. ఏదైనా రెండింటిని 0 చేసుకుంటే ఈజీ. సో ఈ రోని ఇట్లానే ఉంచేద్దాం, దీన్ని ఇలానే ఉంచేద్దాం. ఓకేనా? సో ఏం చేస్తామంటే రో 2ని రో 1లోకి వెళ్ళి తీసేద్దాం. రో 2ని రో 1లోకి వెళ్ళి చూడండి, ఇదే రో 2ని రో 2 మైనస్ రో 1 చేస్తున్నాం. అలానే రో 3ని ఏం చేస్తున్నాం? రో 3 మైనస్ రో 1. 3లోకి వెళ్ళి 3లోకి వెళ్ళి 1 తీసేస్తున్నాం. 2లోకి వెళ్ళి 1 తీస్తున్నాం, 3లోకి వెళ్ళి 1 తీస్తున్నాం. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి 2a ప్లస్ 2b ప్లస్ 2cలో 2 కామన్ తీయచ్చు కదా బయటికి. అన్నిటి 2 ఉంది కదా, 2 కామన్ తీస్తే ఏం మిగిలింది మనకు? a ప్లస్ b ప్లస్ c మిగిలింది కదా. మన ప్రూఫ్ ఏంటిది? 2 ఆఫ్ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్లో మనకు ఓన్లీ పవర్ 1 వచ్చింది. ఇంకా స్క్వేర్ వస్తే అయిపోతుంది. సరే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ మనం రో 1 ఏం ఫిక్స్ కాబట్టి ఇది ఇలానే ఉంటుందమ్మా, 1ab. మరి రో 2ని ఏం చేయాలట? రో 2లోకి వెళ్ళి రో 1 తీసేయాలి. అంటే 2లోకి వెళ్ళి 1 తీసేయాలి. చూడండి, అంటే కింది దాంట్లోకి వెళ్ళి పైన తీసేయాలి. 1 మైనస్ 1 0. b ప్లస్ c ప్లస్ 2aలోకి వెళ్ళి మైనస్ ఏ తీసేస్తే b ప్లస్ c ప్లస్ 2aలోకి వెళ్ళి మైనస్ ఏ, b ప్లస్ c ప్లస్ 2aలోకి వెళ్ళి మైనస్ ఏ తీసేస్తేందమ్మా, ఈ b ప్లస్ c అలానే ఉంటుంది. 2aలోకి వెళ్ళి ఏ పోతే ఏనే. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఏమొస్తుంది ఇక్కడ? a ప్లస్ b ప్లస్ c వస్తుంది. అంతే కదా, a ప్లస్ b ప్లస్ c వస్తుంది, a ప్లస్ b ప్లస్ c వస్తుంది. అదే రాసినాం. నెక్స్ట్ bలోకి వెళ్ళి b పోతే 0 కదా, అయిపోయి. అదే రో 2 మైనస్ రో 1. అలానే రో 3ని కూడా చేంజ్ చేస్తున్నాం. ఎలా? రో 3ని ఎలా చేంజ్ చేస్తున్నామా? రో 3 మైనస్ రో 1. ఓకే, 3లోకి వెళ్ళి 1 తీసేయండి. 1లోకి వెళ్ళి 1 పోతే 0, ఏలోకి వెళ్ళి ఏ పోతే 0. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ 2bలోకి వెళ్ళి బి పోతే, సి ప్లస్ ఏ ప్లస్ 2bలోకి వెళ్ళి బి పోతే, ఇది సి ప్లస్ ఏ యాజ్ ఇట్ ఈస్ 2bలోకి వెళ్ళి బి పోతే బి, అంటే మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ ఏ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్ అమ్మ, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఓకేనా, రైట్. తర్వాత ఏం చేస్తాం ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఈ 3 చూడండి, ఇక్కడ ఈ ఇళ్ళకి వెళ్ళి ఏం కామన్ తీయచ్చు? ఇది 0 0 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ కదా. అలానే ఇక్కడ చూడండి 0 0 ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే ఇక్కడికి వెళ్ళి ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇళ్ళకి వెళ్ళి ఏ ప్లస్ బి ప్లస్ సి, రెండు ఏ ప్లస్ బి ప్లస్ సిలు బయటకు వచ్చేసినాయి. ఇక్కడికి వెళ్ళి ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడికి వెళ్ళి ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి, రెండు బయటకు వచ్చినాయి. ఏమవుతుంది? క్యూబ్ అవుతుంది కదా. ఇది వరకు 1 ఉండే, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఒకటి వచ్చేసింది, ఏ ప్లస్ బి ప్లస్ రెండోది వచ్చేసింది, మొత్తం 3 అయినాయి. సో ఏం మిగిలింది మనకు? చూడండి ఇక్కడ 1ab 0. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసినాం కాబట్టి 1 0. ఇది 0 0 1 అవుతుందమ్మా, 0 0 1 అవుతుంది. ఓకేనా? సో మనకు కావాల్సిన ప్రాబ్లం వచ్చేసింది కదా, ఇదే కదా ప్రూఫ్.
అంటే దీని డిటర్మెంట్ 1 అవుతుంది. దీని డిటర్మెంట్ ఎంత అమ్మా 1. సో అంతే మన ప్రూఫ్ 2 ఆఫ్ a + b + c హోల్ క్యూబ్. 2 ఆఫ్ a + b + c హోల్ క్యూబ్. సో ఈ విధంగా మనం దీన్ని చేయవచ్చు. ఓకేనా అమ్మా? ఇన్ దిస్ వే వీ కెన్ డూ ద ప్రాబ్లమ్. ఓకే రైట్.